తొలి ఏకాదశి మొదలుకొని వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి పండుగ ఏదైనా వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల్లో కంపల్సరీ చేసుకుని ప్రసాదాల్లో ఈ బెల్లం తాలికలు కూడానండి చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈరోజైతే వీడియోలో బెల్లం తాలికలను సరైన కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఈ కొలతలతో ఈ విధానంలో చేసుకున్నారంటే తాలికలు గట్టిగా అయిపోకుండా ఉంటాయి. అలా అని చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ బెల్లం తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. తాలికలు తయారు చేసుకోవడానికి ఏ కప్పుతో అయితే బియ్యపు పిండిని కొలిచి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకుంటే తాలికలు కమ్మగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుంటే చప్పగా లేకుండా తాలికలు తినేటప్పుడు బావుంటాయి. 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి నెయ్యి వేసుకుంటే తాలికల రుచి బావుంటుంది. మనం తాలికలు చేసుకునేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళిలా మసలుగా అవుతున్నప్పుడు 1 కప్పు బియ్యపు పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యపు పిండినే వేసుకున్నానండి. మీరు తడి బియ్యపు పిండితో చేసుకుంటే 1 కప్పు బియ్యపు పిండికి 1 కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ పిండిని వేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి. ఇప్పుడు మూతతో కవర్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుంటే చక్కగా పిండి అనేది మగ్గినట్టు అవుతుంది. కొంచెం వేడి కూడా చల్లారిందంటే మనం తాలికలను చేసుకోవచ్చు. ఈలోగా కడాయిలోకి కప్పు బియ్యపు పిండికి కప్పున్నర బెల్లాన్ని తీసుకోవాలి. స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే కప్పుంపావు వరకు బెల్లాన్ని తీసుకున్నా సరిపోతుంది. 3 కప్పుల వరకు నీళ్లు వేసుకుని బెల్లాన్ని ముందుగా కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఈలోగా ముందుగా ఉడికించుకున్న పిండి కూడా ఇలా కాస్త చల్లారిందండి. పూర్తిగా చల్లారలేదు. ఈ పిండిని చపాతీ పిండి ముద్దలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవడం వల్ల తాలికలు చేసుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోకుండా వస్తాయి. అలాగే ఇందులో నెయ్యిని వేసి కలిపాం కదా! చేతికి అంటుకోకుండా చక్కగా తాలికల్ని చేసుకోవచ్చు. మీకు చేతికి అంటుకుంది అనిపిస్తే కొద్దిగా పొడి బియ్యపు పిండిని వేసుకుని తాలికలను చేసుకోవచ్చు. మొత్తం అన్నిటిని తయారు చేసుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈలోగా బెల్లం కూడా ఇలా పూర్తిగా కరిగిపోయింది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత తాలికలను వేసుకుని ఉడికించుకోవాలి. బెల్లం నీళ్లలో తాలికలను కనీసం 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడే ఈ తాలికలకి మంచి రుచి అనేది వస్తుంది. ఇందులోకి పావు కప్పు కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము వేశాను. మీరు మీ దగ్గర పచ్చి కొబ్బరి అందుబాటులో ఉందనుకోండి, పావు కప్పు నుంచి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవచ్చు. కొబ్బరి వేయకుండా కూడా ఈ తాలికలను చేసుకోవచ్చు. తాలికలు వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కాసేపు అలా వదిలేసామంటే కొంచెం సెట్ అవుతాయి. ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా కలుపుకోకుండా ఇలా కొద్దిగా పైనే కలుపుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా దగ్గరగా అయితే సరిపోతుందండి. ఈ తాలికలకి చిక్కదనాన్ని మరింత రుచిని తీసుకురావడం కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిలో కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఈ మిక్స్‌ని ఉడుకుతున్న తాలికల్లోకి వేసుకుని మరి కాసేపు ఉడికించుకుంటే ఈ తాలికలకి మంచి చిక్కదనం వస్తుంది. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా దంచుకున్న యాలకులను కూడా వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇలా చిక్కగా దగ్గరగా అయిపోతుందనమాట. ఇలా అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా కూడా దగ్గరగా అయ్యేటట్టు ఉడికించుకోకూడదు. ఇలా అయితే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్‌గా అవుతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా తాలికలు ఎంత చక్కగా వచ్చాయో. బెల్లం తాలికలను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.